వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నా పేరు స్వాతి. ఎట్టగేలకు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. ఊహించిన విధంగానే ముందు నుండి ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం దక్కింది. రేవంత్ కు పీసీసీ చీఫ్ కాకుండా అడ్డుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు జరిగినా రేవంత్ ఢిల్లీ కేంద్రంగా సైలెంట్ ఆపరేషన్ నిర్వహించారు. చివరి వరకు రేవంత్ రెడ్డికి పోటీగా 3 పేర్లు రేసులో ఉన్నాయి. అందులో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుండి ప్రధానంగా పోటీ ఎదురైంది. అయితే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ని ఎదుర్కోవాలంటే ప్రస్తుత పరిస్థితిలో రేవంత్ మాత్రమే సమర్థుడనే గుర్తింపు పార్టీలో ఉంది. కేసీఆర్ అండ్ ఫ్యామిలీని రాజకీయంగా టార్గెట్ చేయడం, అదే విధంగా వాక్చాతుర్యం, జనాకర్షణ ఉండటంతో రేవంత్ వైపు హైకమాండ్ మొగ్గు చూపింది. ప్రస్తుతం తెలంగాణ కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే రెడ్డి వర్గానికే ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ పరిశీలకులు అధినేత్రి సోనియాకు నివేదిక ఇచ్చారు. 3 పేర్లతో తుది జాబితా ఇచ్చారు. అందులో రేవంత్ రెడ్డితో పాటుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు పేర్లు చివరి వరకు రేసులో ఉన్నాయి. అయితే రాహుల్ గాంధీ జోక్యంతో చివరకు రేవంత్ రెడ్డికే పీఠం దక్కింది. అయితే రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ను తెలంగాణలోకి అధికారంలోకి తీసుకొస్తానని కొందరు పనిపట్టుకొని చేసే ఫిర్యాదులను పట్టించుకోకుండా తనకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. రేవంత్ హామీ పైన విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం పీసీసీ పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించింది. రేవంత్ కు పీసీసీ ఇవ్వటం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ లో నేతల నుండి వ్యతిరేకత రాకుండా సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్లుగా అవకాశం కల్పించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పరాజయం తరువాత పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత కొత్త అధ్యక్షుడి కోసం కసరత్తు జరిగినా కొలిక్కి రాలేదు. ఇదే సమయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రావడంతో అది పూర్తయిన తర్వాత పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయాలని సీనియర్ నేత జానారెడ్డి కోరారు. దీంతో మరోసారి నియామకం వాయిదా పడింది. ఇక అనేక చర్చలు, అభిప్రాయాలు, వ్యతిరేకతలు, అనుకూలతలు పరిశీలించిన తరువాత తుది నిర్ణయం తీసుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీనియర్లను మరిపించేలా రాజకీయం చేయడం ద్వారా పెద్ద సంఖ్యలో అనుచర వర్గాన్ని పెంచుకున్నారు. తొలుత ఏబీవీపీలో చురుకుగా పనిచేసిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నుండి తొలుత జెడ్పీటీసీ సీట్ ఆశించి భంగపడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి మిడ్గిల్ జెడ్పీటీసీగా గెలుపొందారు. ఆ తరువాత 2008లో ఎమ్మెల్సీ అయ్యారు. తరువాత కాలంలో టీడీపీలో చేరారు. ఇక 2009, 2014లో కొడంగల్ నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2015లో ఓటుకు నోటు వ్యవహారంలో జైలుకు వెళ్లారు. ఆ తరువాత కొంతకాలం టీడీపీలో కొనసాగినా ఆ తరువాత రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. 2019లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలిచారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో జనాకర్షణ నేతగా గుర్తింపు పొందారు. దీంతో ఇప్పుడు రేవంత్ కోరుకున్న విధంగా పీసీసీ చీఫ్ పదవి దక్కడంతో టార్గెట్ కేసీఆర్ లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నారు. మరి కాంగ్రెస్ నేతల నుండి సహకారం ఏ స్థాయిలో ఉంటుందనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. తనదైన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఓ దశలో జైలు జీవితం కూడా అనుభవించారు. అయినప్పటికీ తన మాటలతో ఫైర్ బ్రాండ్ తెచ్చుకున్నారు. తనపై ఎన్ని కేసులు నమోదైనా, ఎంత ఒత్తిడి ఉన్నా అవేమీ లేకుండా ప్రతిసారి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగటం ఆయనకే చెల్లిందని చెప్పాలి. తెలంగాణలో తనకంటూ ఓ ప్రత్యేక అనుచర గుణాన్ని ఏర్పరచుకున్నాడు. కేసీఆర్ కు ధీటైన నాయకుడు రేవంత్ మాత్రమేనని ఆయన అనుచరులు చెబుతారు. రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దింపాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. పీసీసీ పదవికి గట్టి పోటీ ఉన్నప్పటికీ రేవంత్ పై నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనను రాష్ట్ర కాంగ్రెస్ సారథిగా నియమించింది.
తొలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలం. ఆ టైంలో జన్మించారు రేవంత్ రెడ్డి. 1969 నవంబర్ 8న మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో జన్మించారు. పూర్తి పేరు అనుముల రేవంత్ రెడ్డి. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు మళ్లారు. ఓయూలో విద్యార్థిగా ఉన్నప్పుడు రాజకీయ ఓనమాలు దిద్ది టీఆర్ఎస్లో రాజకీయ గుణింతాలు నేర్చుకొని టీడీపీలో రాజకీయ పాండిత్యం సంపాదించారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో BA చదువుతున్నప్పుడు రేవంత్ రెడ్డి అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యుడిగా ఉన్నారు. ఆ సమయంలో అతని దూకుడు చూసి కుర్రాడు బాగున్నాడు, పైకొస్తాడు అని గ్రహించిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడు తన కుమార్తె గీతను ఇచ్చి పెళ్లి చేశారు. 24 ఏళ్ల వయసులోనే రేవంత్ రెడ్డికి వివాహమైంది. వారికి నైమిషా అనే కుమార్తె ఉంది. కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రజల్ని ఆకట్టుకునేలా మాట్లాడటం, ప్రచారంలో వ్యూహం, ఈ రెండు రేవంత్ రెడ్డి ప్లస్ పాయింట్లు. అందుకే పార్టీల చుట్టూ తాను తిరగలేదు, తన వద్దకే పార్టీలు వచ్చేలా చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలో తిరిగినా పెద్దగా లాభం లేదని భావించి అక్కడి నుంచి బయటపడ్డారు. తనకు సొంతగా కేడర్ పెంచుకున్నారు. 2006లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. మిడ్జిల్ జెడ్పీటీసీ టికెట్ కోసం ఎంత ప్రయత్నించినా ఆ పార్టీ ఇవ్వకపోవడంతో సొంతగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2008లో కూడా సేమ్ ఎమ్మెల్సీగా టికెట్ రాకపోవడంతో మళ్లీ ఒంటరిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. పెద్ద మామ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, ఢిల్లీలో మంచి పట్టున్న లీడర్, మరోవైపు తెలంగాణలో బలమైన సామాజిక వర్గం. తన మాట వ్యూహం అన్ని కలిస్తే కాంగ్రెస్ పార్టీలో మంచి ఫ్యూచర్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి టీడీపీ వైపు చూశారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో తొలిసారి కొడంగల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఓసారి ఎమ్మెల్సీ, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు నాయుడు 2 కళ్ల సిద్ధాంతాన్ని పాటించిన సైకిల్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధినేత టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అయినా రేవంత్ రెడ్డి హవా నడిచేది. ఆయన ఏం చేసినా చెల్లుబాటయ్యేది. అసెంబ్లీలో కూడా పార్టీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అయినా రేవంత్ రెడ్డి లేచి నిలబడితే అధికార పార్టీ నేతల కళ్ళు ఎర్రబడేవి. ఓ దశలో కవిత మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసే వరకు వ్యవహారం వెళ్ళింది. రాజకీయ వైకుంఠపాలిలో ఓటుకు నోటు అనే పాము రేవంత్ రెడ్డిని అమాంతం మింగేసింది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి ఓటేసేందుకు గాను ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో తెలంగాణ ఏసీబీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియో 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. ఆ కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి అయినా వెనక్కి తగ్గలేదు. కొద్ది రోజులు జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి విడుదలయ్యాక కూడా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో బలపడుతున్న కేసీఆర్, ఏపీకే పరిమితమవుతున్న చంద్రబాబు, ఈ రెండింటినీ బేరీజు చేసుకున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగు వేశారు. అదే కాంగ్రెస్ పార్టీలో చేరడం. ఓటుకు నోటు కేసు కన్నా రేవంత్ రెడ్డి లాంటి ప్రజాదరణ ఉన్న నేతకు రెడ్ కార్పెట్ వేసింది హస్తం పార్టీ. ఆ తర్వాత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి కీలక బాధ్యతలను కూడా ఆ రకంగా టీటీడీపీ, కాంగ్రెస్ 2 పార్టీలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీద ఐటీ దాడులు జరగటం సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఓ న్యాయవాది ఐటీ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు చేయడంతో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు నిర్వహించింది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో నిలిచిన రేవంత్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల సమయంలో కొడంగల్లో చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పోలింగ్ కు 2 రోజుల ముందు పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీనిపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఇక ఇటీవల ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయగా ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డిని పేర్కొంది. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై పోరే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సొంత పార్టీలోనే కొందరు నేతలు వ్యతిరేకంగా విమర్శలు చేసినా తన బాటలోనే తాను నడిచాడు. పార్టీ అధిష్టానం వద్ద నుంచి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయనకు టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించింది. దీంతో రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా ముందుకు సాగే అవకాశం ఉందని ఆయన వర్గం నేతలు అంటున్నారు.